ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 4 బుక్కులు కూడా ప్రచురించడం జరిగింది. చైనా, మలేషియా, సింగపూర్లో కూడా ఈ మందు మొక్కల విషయం పర్యటించడం జరిగింది. ఈరోజు మనము స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్, మన స్ప్లీన్ లివర్ అంటే ఏమిటి? కాలేయము అంటారు. అంటే స్ప్లీన్ అండ్ లివర్ అంటే కాలేయం అన్నమాట. ప్యాంక్రియాస్ అంటే మామూలుగా దొమ్మ అని అంటారు తెలుగులో. వీటి యొక్క ఉబ్బినప్పుడు జరిగే పరిణామాలు ఏమంటే ఆహారం డైజెషన్ కాదు, ఆకలి వేయదు, ఏం తిన్నా రుచించదు. అలా ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నీరసము, నిశ్చత్వం, నిస్సహాయత అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వాటిని నివారించడానికి ఆ లివర్ అండ్ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్కు మనకు మంచి ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. వీటిని వెంపలి అంటారు. ఈ వెంపలి యొక్క వేరుని తీసుకోవాలి, వెంపలి యొక్క వేరు. తర్వాత దీన్ని టేకు పట్ట అంటారు, టెక్టోనా గ్రాండిస్, దాని యొక్క బార్కుని తీసుకోవాలి, బెరడుని తీసుకోవాలి. అలాగే తర్వాత ఇవేమంటారు? బ్రాసికా నైగ్రా, ఆవాలు తీసుకోవాలి. అలాగే నల్ల జీలకర్ర తీసుకోవాలి. ఈ నల్ల జీలకర్ర, ఆవాలు, తర్వాత టేకు బెరడు, తర్వాత వెంపలి వేరు, ఈ 4 సమపాళ్ళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని రోజు 1 స్పూను తెల్లవారుతో కానీ రాత్రి రోజుకు ఒక్కసారి వెచ్చటి వాటర్లో కానీ లేకపోతే పాలలో కానీ వేసుకొని తాగితే చాలు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ లివర్ అండ్ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ పూర్తిగా తగ్గిపోయి మామూలు స్థితికి వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రభావం ఉండదో ఆహారం ఈజీగా జీర్ణం అయితే ఆహారం రక్తంలో కలిసి ఆ రక్తం ఇంప్రూవ్ అయ్యే దానివల్ల శక్తి వస్తుంది, బాడీకి శక్తి వస్తే ఆ ఇమ్యూన్ బూస్టర్ అయినప్పుడు మనకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉన్నదంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.